ఈ ప్రపంచంలో నాకు నీకన్నా ఎవరు ముఖ్యం కాదమ్మా. చూశానుగా, నీకెవరు ముఖ్యమో నాకు బాగా అర్థమైంది. అర్థం చేసుకున్న దానివే అయితే నన్ను అనుమానించుండేదానివి కాదు. తప్పు నీదా, భవానీదా, పిల్లలదా అన్నది ముఖ్యం కాదమ్మా. తన పిల్లలపై ఏగవాలినా భరించదు. కాబట్టి పిల్లలు తప్పు చేసినా కూడా అది తప్పు కాదనే మనం చెప్పాలి. అంటే మనం నీ భార్యకు భయపడుతూ బతకాలా? భయపడక్కర్లేదు. భయపడుతున్నట్లు, ప్రేమిస్తున్నట్లు నటించాలి. పరాయి ఆడదాని ఒంటిమే చెయ్యేసినందుకే భవానీ ఎలాంటి తీర్పిచ్చిందో నువ్వే చూసావుగా. అలాంటి తీర్పిచ్చింది అంటే తన పిల్లల మీద దెబ్బ పడితే భవానీ ఏం చేస్తుందో ఊహించావా? నేను ఊహించాను కాబట్టే భవానీ ఉద్రేకతను సమర్థించాను. ఆస్తి, అధికారం కావాలనుకుంటే ఓర్పు, సహనం కావాలని నువ్వే చెప్పావు. నాది సహనమే తప్ప నిన్ను అవమానించడం కాదు. అర్థం చేసుకోమ్మా. నువ్వా తల్లి? నేనే మావయ్య. ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. నేను కూడా మిమ్మల్ని చూద్దామని వచ్చాను అత్తయ్య. నువ్వు ఒక్కదానివే వచ్చావా? కాదు, నేనే తీసుకొచ్చాను. ఆకలిస్తుంది మావయ్య, నాకు కూడా పెట్టవా? అలాగేనమ్మా. పెట్టు మావయ్య. ఈ పచ్చడి మెతుకులు నీలాంటి పెద్దింటి పెట్టి తినే తిండి కాదమ్మా. ప్రేమాభిమానాలను ఇచ్చిపుచ్చుకోవడానికి పేద గొప్ప అని తేడా ఉండకూడదని మా నాన్నగారు మాకు చెప్పారు. వండిన దాంట్లో ఉన్న రుచి కన్నా ప్రేమగా పెట్టిన దాంట్లోనే ఎక్కువ రుచి ఉంటుంది మావయ్య.